వెల్కమ్ బ్యాక్. ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ స్టూడెంట్ ఒక టీచర్ మాత్రమే ఉన్నారు. ఆ గ్రామంలో 1 నుంచి 7వ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉన్నప్పటికీ ఈ విద్యా సంవత్సరంలో ఒక్క విద్యార్థి మాత్రమే జాయిన్ అయింది. Movies and all, these are all considered nouns. ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామంలో ఉంది. ఈ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకునే సౌలభ్యం ఉంది. అయితే ఈ పాఠశాలలో ఇదే గ్రామానికి చెందిన ఒకే ఒక్క విద్యార్థిని కీర్తన 4వ తరగతి చదువుతోంది. ఈ ఒక్క విద్యార్థిని కోసం ప్రభుత్వం ఒక టీచర్ని నియమించింది. ఆ టీచర్కు నెలవారీ ప్రభుత్వ జీతం ₹1,00,000 పైమాటే. ఇక ఈ ఖర్చు 12 నెలలకు 12 లక్షల రూపాయల పైనే ఉంది. అదలా ఉంటే ఒక్క విద్యార్థిని కోసం వంట వండేందుకు నెలకు వంట మనిషికి ప్రభుత్వం ₹3,000 చొప్పున చెల్లిస్తోంది. అంటే 10 నెలలు ₹30,000 అన్నమాట. ఇక పారిశుద్ధ్య కార్మికురాలకి నెలకు 3,000 చొప్పున 10 నెలలకు ₹30,000 చెల్లిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్ కింద 5,000, స్పోర్ట్స్ గ్రాంట్ కింద మరో 5,000 మంజూరు చేస్తోంది. అన్ని లెక్కలు కలిపి ఈ ఒక్క విద్యార్థినిపై ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం సుమారు ₹12.84 లక్షల ఖర్చు చేస్తోంది. అయితే ఆ ఒక్క విద్యార్థిని పాఠశాలకు హాజరు కాకపోతే ఆ రోజు ఉపాధ్యాయురాలు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఈ వ్యవహారంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒక్క విద్యార్థిని విద్య కోసం 12.84 లక్షలు ఖర్చు చేయడం ఏంటని కొందరు అంటున్నారు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం తమ కూతుర్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివించే స్తోమత అందరికీ ఉండదని చెబుతున్నారు. దీంతో ఒక్క విద్యార్థి ఒక్క టీచర్తోనే ప్రస్తుతం స్కూల్ రన్ అవుతోంది. Tell me a full sentence about now. Any full sentence. My name is Kirtana. I am from 4th class, UPS Naarpanenipalli. Today I am very much honored to say a few words about Pandit Jawaharlal Nehru. Can you guess the importance of this day? As today, November 14, and we are all celebrating Children's Day in the commemoration of Nehruji's birthday. Nehruji was not only an eminent freedom fighter, but also he was our first Indian Prime Minister. He knows roses and children, so children used to call him as Tata with lots of affection. He wrote a great book called Discovery of India when he was imprisoned for freedom fight. Now I am saluting this great leader on behalf of all the children. Thank you. Jai Hind. పోయిన సంవత్సరం 6 పిల్లలు ఉన్నారు ఈ స్కూల్లో మా పాపతో పాటు. ఈ సంవత్సరం వాళ్ళకి గురుకుల పాఠశాలలో సీట్ వచ్చిందని చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. మా పాప ఒక్కతే ఉంది. మా పాపని మళ్ళీ ఈ స్కూలు మా పాప కూడా లేకపోతే ఈ స్కూల్ మూసేస్తారని చెప్పేసి నేను కంటిన్యూ చేయడం జరుగుతుంది. మేము కూడా ఈ గ్రామస్తులు అందరినీ అడిగాము, పిల్లల్ని పంపించండి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే ఎవరు పంపించట్లేదు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైనా పంపించే ఊళ్ళోకి వెళ్ళి అందరినీ అడిగి పిల్లల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకసారి స్కూలు మూత పడింది అంటే మళ్ళీ దీన్ని తెరిపించడం చాలా కష్టమైన విషయం. యూపీఎస్ నారపనేనిపల్లి అండి. నేను 6 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఇక్కడ. స్ట్రెంగ్త్ ఇక్కడ గ్రాడ్యువల్ గా తగ్గుతూ వచ్చిందండి. ఇంతకుముందు 6 మెంబర్స్ ఉన్నారు, అంతకుముందు 9 మెంబర్స్ ఉన్నారు. మెయిన్గా గురుకులాలు వచ్చాక తగ్గడం జరిగిందండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ప్రస్తుతానికి. ఉండదండి. ఆ అమ్మాయి యాబ్సెంట్ ఉండదు, నేను కూడా యాబ్సెంట్ ఉండదండి.
ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ దొరకదు కాబట్టి మాకు ఏ సెలవులు అవైల్ చేసుకోవడానికి ఉండదు. మేము ఇద్దరం కంటిన్యూషన్ గా వస్తాం స్కూల్కి. అమ్మాయి ఎక్కడికి వెళ్ళే ఇది లేదు, అమ్మాయి సోషల్ ఎకనామిక్ దీనివల్ల తను వస్తుంది కాబట్టి నేను కూడా ఖచ్చితంగా వస్తానండి. నా సర్వీసెస్ నేను అమ్మాయికి ఇవ్వాలనే అనుకుంటున్నాను.